ప్రాంగణంలో ప్రతిష్ఠించిన తర్వాత అనేక కారణాల వల్ల రవీంద్ర భారతిలోకి రావాలని చెప్పి ఆయన కోరికను మన్నించి అప్పటి ప్రభుత్వం ఘంటసాల కళావేదిక ప్రాంగణంలో దాన్ని ప్రతిష్ఠించారు. కానీ తర్వాత రోడ్డు వైడింగ్లో పోతుందని అందరూ భయపడి ఎందుకైనా మంచి ముందు మీదకి పెట్టండి తర్వాత చూసుకుందాం ధోరణిలో తొందరపడి మార్చేశారు. అవదు, అది కూడా గుడ్ న్యూస్ చెప్పదలుచుకున్నా. అది ఈ కల్చరల్ హెరిటేజ్ దీని మీద పక్కనే అసెంబ్లీ ఇవన్నీ వారసత్వ సంపదకు సంబంధించిన భవనాలు ఉన్నాయి. ఈ కుదుపు రాదని చెప్పి ఒక మంచి సందేశం ఉంది ప్రభుత్వానికి. అది నిజంగా ఘంటసాల గారి ఆశీస్సులని అనుకుంటున్నా. దానితోడు ఇప్పుడు వీరు అడిగారు, లాస్ట్ టైం మేము అడిగాము అక్కడ వద్దండి ఇంకోచోట మార్చండి అని. కానీ కొన్ని కారణాల వల్ల కొన్ని పట్టుదల వల్ల అక్కడ వెళ్ళింది. కానీ నేను ఇప్పుడే ఆయన చెప్పిన తర్వాత ఆయన తప్పకుండా మీ కోరికను, రాష్ట్ర ప్రజల కోరికని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, సాంస్కృతిక శాఖ మంత్రి బట్టి వసంత్ కుమార్ గారు, వీళ్ళందరూ హృదయం వాళ్ళే, వాళ్ళందరూ స్పోర్ట్స్ మెన్స్ పెట్టుకున్న వాళ్ళే, కళ్ళంటే ఇష్టం వాళ్ళే. తప్పకుండా నా మాటలు మన్నిస్తారని నమ్మకం ఉంది. దానికి తోడు పై నెల 29ని లతా మంగేష్కర్ హైదరాబాద్ వస్తుంది. ఆయన ఎందుకన్నారో నాకు తెలీదు. మళ్ళీ ఏ ఘంటసాల విగ్రహాన్ని బాలు గారి కోరికపై లతా మంగేష్కర్ ఆవిష్కరించారో మళ్ళీ అదే అవకాశం రవీంద్ర భారతిలో జరగడానికి నేను తప్పకుండా కోరుకుంటాను. ఆ సాయశక్తిలో కృషి చేస్తాను. అది తప్పకుండా మారుతుంది. మీ అందరి సహకారం కావాలి. ఇది నా ఒక్కడి కోరిక, బాలు గారి కోరిక కాదు, ఘంటసాల గారి కోట్లాది అభిమానుల కోరిక, గాయకులందరి అభిమానమైన ఈ చిన్న కోరికని తీర్చడానికి ప్రభుత్వం వెనుకంజ వేయదు. దీని ఖర్చులు లేవు. అందువల్ల ఏం పర్వాలేదు. తప్పకుండా నూతన సంవత్సరంలో దీన్ని సాధిస్తానని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం.